శ్రీ రాజీవ్ ప్రతాప్ రెడ్డి గారితో తెలంగాణలో ఏదైతే ఉపాధి కల్పన కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కౌశల్య వికాస్ యోజన కార్యక్రమాలు ఏవవుతున్నాయో వీటిని బాగా వేగంగా చేయాలని నేను కోరడం జరిగింది. అలాగే తెలంగాణలో 25 ఐటీఐలు ఉన్నాయి. ఈ ఐటీఐలు అన్నింటినీ ఒక స్ట్రెస్ అనేటువంటి స్కీమ్ కింద తీసుకొచ్చి వాటికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వాలని చెప్పి నేను కోరాను. ఎందుకంటే ప్రతి ఐటీఐకి ఒక ఇండస్ట్రీని చైర్మన్ చేయాలని, ఆ చైర్మన్ ద్వారా చదువుతున్నటువంటి విద్యార్థులకు కనీసం 70% ప్రాక్టికల్ ట్రైనింగ్ మరియు 30% థియరీ ఉంటే ఆ పిల్లలు చాలా స్కిల్ డెవలప్మెంట్లో బాగా నైపుణ్యాన్ని సంపాదించగలుగుతారు. అలాగే నేను చెప్పాను, ఏదైతే అప్రెంటిస్షిప్ స్కీమ్ ఉందో అప్రెంటిస్ స్కీమ్ మీద కూడా మీరు ఎక్కువ సీట్లు తెలంగాణకి ఇచ్చి దాన్ని ఇంకా ఎక్కువ పెంపొందింపజేస్తే అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఉందో ఆ సెక్టర్ కూడా బలపడే అవకాశం ఉంటుంది. వారు ఈ యొక్క కౌశల్య వికాస్ యోజన కార్యక్రమాల కింద దాదాపుగా మొదటి విడత 80 కోట్లు ఇస్తామని చెప్పేసి వారు విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే నేను మంచి ఒక 2 డ్రైవింగ్ స్కూల్స్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్స్కి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేస్తే అత్యుత్తమమైనటువంటి ఒక ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. వారు ఆ రెండింటికి కూడా అంగీకారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థలం ఇచ్చినట్టయితే వారు ఆ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఏదైతే ఆర్విటిఐ విద్యానగర్ ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడ కొత్త ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఒక రీజనల్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వృత్తి విద్య కోసం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ కోసం సుమారుగా నేను ఒక 20 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగాను. దాన్ని వారు వెంటనే నేను విడుదల చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఆ ఆర్బిటిఐ ఇన్స్టిట్యూట్ దగ్గర ఏటీఐ అనేటువంటి ఒక అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చాలా పెద్ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా నేను ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ మరియు హ్యాండిక్యాప్ మరియు మహిళలు వీళ్లకు ప్రత్యేకమైనటువంటి కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేసి అక్కడ స్కిల్ ఉత్పత్తి చేయడానికి ఒకటి కేంద్రం చేయాలని చెప్పాను. దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. అలాగే ఏటీఐకి సంబంధించినటువంటి ఏదైతే పెద్ద బౌండరీ వాల్ అవసరమో ఆ బౌండరీ వాల్ కూడా పూర్తిగా దెబ్బతిని భూమి వేరే వాళ్ళు ఆక్రమించే అవకాశం ఉంది. అందువల్ల ఆ బౌండరీ వాల్ కూడా వారు వెంటనే కడతామని చెప్పారు. అలాగే ముషీరాబాద్లో ఉన్నటువంటి ఐటీఐకి అలాగే మల్లెపల్లి ఐటీఐని గతంలో నేను 10 కోట్ల రూపాయలు ఐటీఐకి ఇచ్చాను. ఈసారి కూడా ఎక్కువ నిధులు కేటాయించాలని నేను కోరడం జరిగింది. అలాగే వారు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ లేక వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఆదిలాబాద్ అలాగే మన మెదక్ జిల్లాలో కూడా మేము ఐటీఐలు ఏర్పాటు చేయడానికి కొత్త వాటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే మేము అన్ని రకాలైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుందో అది ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే ప్రధానమంత్రి గారి చాలా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. అలాగే వారు ఇంకొక విషయం కూడా చెప్పారు. హైదరాబాద్లో పరిశ్రమలు తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఐటీ పరిశ్రమ కూడా ఉంది. దీని మీద కూడా మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పిల్లలకు బలహీన వర్గాల పిల్లలకు కంప్యూటర్ నేర్పించి కంప్యూటర్ శిక్షణ ఇచ్చి వాళ్లకు ఐటీలో కూడా ప్రావీణ్యతను సంపాదించి ఉద్యోగాలు ఇవ్వడానికి దాన్ని కూడా నేను పరిశీలిస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది.